మచ్. బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 9 వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ 9 భారీ హంగులతో ప్రారంభమైంది. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఈ షో సాగనుందని ముందు నుంచే చెప్పారు నాగార్జున. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీలు ఓవైపు, సత్తా చూపించే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్ బాస్ సీజన్ 9ను గ్రాండ్గా లాంచ్ చేశారు నాగార్జున. ఈసారి అందరికీ పరీక్షలు తప్పవని ముందే హెచ్చరించారు బిగ్ బాస్. ఈసారి సెలబ్రిటీలతో పాటు 6 సామాన్యులకు బిగ్ బాస్ హౌస్లోకి ఛాన్స్ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. వారెవరో చూద్దామా? మొదటి కంటెస్టెంట్గా సీరియల్ నటి తనూజ పుట్టస్వామి అడుగుపెట్టింది. ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మొన్నటి వరకు స్టార్మాలో కుక్ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంది. బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని చెప్పడంతో మా అమ్మాయిలా చూసుకుంటామని అభయమిచ్చారు నాగ్. ఇక రెండవ కంటెస్టెంట్గా ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఆశా షైని ఆలియాస్ ఫ్లోరా షైని అడుగుపెట్టారు. నువ్వు నాకు నచ్చావు, నరసింహనాయుడు, చాలా బాగుంది వంటి చిత్రాలతో జనాలకి దగ్గరైంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ షోతో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మూడో కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ పడాలా, సోల్జర్ కళ్యాణ్ అని కూడా పిలుస్తుంటారు. బిగ్ బాస్ షో కోసం ఆర్మీ ఉద్యోగానికి సెలవు పెట్టి అగ్ని పరీక్షలో పాల్గొన్నాడు. చివరకు విజేతగా నిలిచి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ కామనర్గా నిలిచాడు. 4వ కంటెస్టెంట్గా జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన ఇమ్మాన్యుయల్ ఆ తర్వాత స్టార్మాలో కుక్ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొన్నాడు. 5వ కంటెస్టెంట్గా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అడుగుపెట్టారు. ఇన్నాళ్ళు పలు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించిన సృష్టి తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని చెప్పారు. 6వ కంటెస్టెంట్ కామనర్ హరిత హరీష్ ఆలియాస్ మాస్క్ మ్యాన్. అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్ అయిన బిందు మాధవి ఆయన పేరును ఎంపిక చేశారు. జీవితంలో తాను ఒత్తిడితో ఉన్నప్పుడు బిగ్ బాస్ తనకు ఊరటనిచ్చిందని అన్నారు. 7వ కంటెస్టెంట్ సీరియల్ నటుడు భరణి. శ్రవంతి సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సహాయ నటుడిగా కనిపించారు. అయితే రావడంతోనే బాక్స్తో వెళ్లేందుకు బిగ్ బాస్ అడ్డు చెప్పారు. పర్సనల్ వస్తువులు తీసుకెళ్లడం కుదరదని బిగ్ బాస్ చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. కానీ కాసేపటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న బాక్స్లో ఉన్న చైన్ చూపించారు. 8వ కంటెస్టెంట్గా జబర్దస్త్ ఫేమ్ రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్ళు పలు షోలు, ప్రోగ్రామ్స్ ద్వారా పాపులర్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. 9వ కంటెస్టెంట్గా మరో కామనర్ డీమన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. 10వ కంటెస్టెంట్గా బుజ్జిగాడు హీరోయిన్ సంజనా గల్రాని అడుగుపెట్టారు. తన జీవితంలో వచ్చిన సవాళ్లు, కష్టాలను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై పడిన నిందను తుడిపేయడానికే హౌస్లోకి వచ్చినట్లు తెలిపారు. 11వ కంటెస్టెంట్గా ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. రాను బొంబాయికి రాను పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. 12వ కంటెస్టెంట్గా కామనర్ శ్రీజా దుమ్ము పేరును జ్యూరీ మెంబర్ నవదీప్ సెలెక్ట్ చేశారు. తానెప్పుడు విజేత స్థానానికి లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. 13వ కంటెస్టెంట్గా టాలీవుడ్ కమెడియన్ సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు. జయం సినిమాతో మొదలైన ప్రయాణం ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్పురి చిత్రాల్లో నటించేలా చేసిందని అన్నారు. 14వ కంటెస్టెంట్గా సామాన్యుల కేటగిరీ నుంచి ప్రియా శెట్టి ఎంపికైంది. ఆమెను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఇక చివరిగా యాంకర్ శ్రీముఖి వచ్చి జ్యూరీ మెంబర్ అభిజిత్ ఎంపిక ప్రకారం కామనర్ మర్యాద మనీష్ ను 15వ కంటెస్టెంట్గా హౌస్లోకి పంపించారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.